మీరెవడరా TV5 గాడు? వాడు ఏ లెవెల్లో తయారయ్యాడంటే పోసాని సైకో. వీడెవడు? ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. ఎమ్మెల్యేనా? వీడెవడు? అరే ఓ బేవకూఫ్. తిట్టదని చెప్పరా? నేను పౌరుణ్ణిరా, ఓటాకున్నవాడినిరా. అయితే వెళ్ళి అదే అల్లు అర్జున్ గారు మట్టుకుడు. ఈ భారతదేశంలో ఏ అడుగులో కూడా తప్పుపడితే నేను వచ్చి ప్రశ్నించే హక్కు నాకుందిరా. నన్ను అనవసరంగా కెలుక్కుతున్నావు. పోసాని రోడ్డు మీదకి వస్తే కార్యకర్తలతో చంపించే లెవెల్లో ఈ TV5 గాడు. నాకు తిక్క రేగిందంటే నిన్న ఒక పెద్ద ఐటెం పెట్టాడు. నేను సైకో అంట. లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. ఆ పార్టీలు మారుతానంట. పవన్ కళ్యాణ్ని నేను తిట్టానంట. పాప ఎంత ప్రేమో పవన్ కళ్యాణ్కి వీళ్ళంటే. ఫేస్ చూస్తేనే తెలుస్తుందిరా నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని. నన్ను రేపా మాపా వీడిని చంపేయండి అన్న లెవెల్లో నా మీద ఈ లెవెల్లో చేసి బాగానే ఎక్స్ట్రా తింటున్నా. దీనికి ఎలా చేయటం వల్ల ఏమొస్తాయి చెప్పంటారా వాళ్ళకి? చెప్పు చెప్పవా చెప్పమంటా కదా, మొదలుపెట్టు. ఇది ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ప్రజల్ని ప్రశ్నించే ఏకైక మీడియా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. 600 వాగ్దానాలు చేసావు మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది దిప్పతల. ఎందుకు ప్రజలకి వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయలేదని చెయ్యరా కుక్క? TV5 కుక్క. అదిరా మీడియం అంటే, అదిరా జర్నలిజం అంటే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నువ్వు సిగ్గులేదురా నీకు? నువ్వు జర్నలిస్టువా? అంత మాట ఈ సమ్ గ్రూప్ ఆఫ్ మీడియా పోయి నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు నాకి డబ్బులు సంపాదించుకుంటున్నారు. పద్ధతి మార్చుకోమని ఒక్కసారి చెప్పాను, రెండోసారి చెప్తున్నా, మూడోసారి చెప్పను, చంపేస్తా. జస్ట్ లైక్ బిఆర్ నాయుడు. అరుస్తున్నాడు భయ్యుడు. ఈయన TV5లో సినిమా ఇండస్ట్రీ గురించి, సినిమా ఇండస్ట్రీలో లంజలు లేరా? ఏమిటండి మీరు మాట్లాడేది? రిపీటింగ్, ఐఎమ్ టెల్లింగ్, సినిమా ఇండస్ట్రీలో లంజలు లేరా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వాడికి బయట తిరగకూడదు, వాడు బతకూడదు అన్నావే. మరి నీ TV5లో అరే గాండు ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? నీ TV5లో నీ బిఆర్ నాయుడు పక్కన కూర్చొని చెప్పి సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళని లమ్ 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 అని. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. ఒరేయ్ కుక్క, చూపేంట్రా ఇప్పుడు నీ రోరేది నోట్లో ఎవరిది పెట్టుకున్నావు? నోట్లో ఏం పెట్టుకున్నావు? ఐస్ క్రీమా, మామిడికాయ, కొబ్బరికాయ? వడ్డీ చెప్తున్నా, ఈ సన్నాసికి చెప్తున్నా, TV5 సన్నాసికి. గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. అయిపోయింది కదా. బాలకృష్ణ ది గ్రేట్ యాక్టర్. అమ్మాయిల్ని ముద్దులను పెట్టుకోవాలి, అమ్మాయిల్ని కడుపన్నా చేయాలి. మీ బతుకుచ్చాడా? రామారావు కొడుకు చంద్రబాబు నాయుడు గాడి మొహం పగిలిపోద్ది. ఈ వయసులో 60+ అమ్మాయిలు కడుపు చేస్తే బాగుంటుందంట.
ఎవరో తెలుసా? నేను పెట్టే ప్రతి పోస్ట్ ని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి 10 మందికి షేర్ చేసే ఉన్నత భావాలు ఉన్న వ్యక్తిరా. టచ్ చేసావయ్యా, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు.